సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రొడక్షన్స్ ఐ హావ్ వర్క్డ్ విత్. మీ హోమ్ ప్రొడక్షన్ లాంటిది కాబట్టి. నాగవంశీ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అందరి మీద కూడా కొంచెం గట్టిగా అరవడం గిరవడము చూసేటప్పటికి ఎలా అనిపించింది మీకు? నాకు అంటే అరవడము ఇదంతా అది పక్కన పెడితే వంశన్న చెప్పే పాయింట్ డెఫినెట్లీ వ్యాలిడ్ అనిపించింది నాకు. అండ్ ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ ఇట్. అండ్ ఎందుకంటే నేను పర్సనలీ అది ఫీల్ అయ్యా. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ మూవీ రిలీజ్ అప్పుడు నేను ఫంకీ షూట్లో ఉన్నా. ఓకే. సో టెన్షన్, ఎందుకంటే అసలు అదొక టైప్ ఆఫ్ టెన్షన్, అది బయటికి చూపించుకోలేము. ఇంకా రివ్యూస్ వస్తున్నాయి, చదువుతున్నాను. సెకండ్ హాఫ్ ఏదో ఇది ఉందని రాశారు. అంటే ఓవరాల్గా బాగుంది, సెకండ్ హాఫ్లో ఏదో ఉంది అన్నప్పుడు నాకు ఏమైందని మన ఏడీఎస్ కాల్ చేసిన. అయితే అంటే ప్రణయ్ అని మన రైటర్ కూడా కో రైటర్ దీనికి. ఓకే. ప్రణయ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, చెప్పేస్తాడు అద్దరిపోయిందన్న బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు అన్నాడు. నేను నైట్ వెళ్ళి చూసిన థియేటర్లో. సెకండ్ హాఫ్కి పిచ్చిగా నవ్వారు మనుషులు. నేను ఎంజాయ్ చేసిన పక్కన పెడితే లైక్ ఐ లిటరలీ సా పీపుల్ లాఫింగ్ అండ్ లవింగ్. నేను జనరలీ నేను కూడా బ్రో అంటే మోస్ట్లీ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా రియాలిటీలో ఉంటాను నేను. సరే మన సినిమా వర్కౌట్ అయిందంటే వర్కౌట్ అయిందని దాంట్లో మాట్లాడుతూ ఉంటా. నిజం కాకపోతే కొంతమంది మాట్లాడరు. నేను ఆ మాట్లాడకుండా ఆగలేను. ఇద్దరు మాట్లాడను ఆర్ మాట్లాడితే అది ఆ వర్కౌట్ కాలేదని చెప్పేస్తా. సో నాకు అనిపించింది ఇంత మంచిగా వర్కౌట్ అయింది కదా, పిచ్చిగా అవుతారు ఎందుకు అసలు రాశారు సెకండ్ హాఫ్ కాలేదని. ఇప్పుడు ఆడియన్స్ అందరికి నచ్చుతుంది. వాట్ ఎవర్ దీస్ రివ్యూస్ మీరు చూస్తున్నారో వాళ్ళు ఏదో అంటున్నారు దీని సెకండ్ హాఫ్ గురించి. కానీ నేను పర్సనలీ నన్ను కలిసి ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పబ్లిక్ అందరూ మన ఆడియన్స్ మన బాయ్స్ అందరూ వచ్చి కలుస్తారు, అందరితో మాట్లాడాను. అందరు సెకండ్ హాఫ్ ఎలా ఉంది అంటే అద్దరిపోయింది అన్న, సెకండ్ హాఫ్ నచ్చింది అంటున్నారు. సో అక్కడ నాకు అనిపించింది ఎందుకు అలా రాశారు అని. అండ్ వంశన్ చెప్పిన పాయింట్ అదే కదా, కొన్ని రాసిరు వదిలేయండి, దట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, నో వన్ కెన్ చేంజ్ ఇట్, యు ఆర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ అన్ ఒపీనియన్, బీ రెస్పెక్ట్ దట్. కానీ మళ్ళీ దాన్ని మళ్ళీ ఒక ఆర్టికల్ వేయడం అక్కడ ఐ థింక్ సో దట్స్ వై ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వ్యాలిడ్. యా, అంటే కొంతమంది పర్సనల్ గా కూడా తీసుకొని అలా అండం అనేది కూడా అదే. సో ఆయన కోపం రావడంలో తప్పులేదు అనిపించింది. తప్పలేదు. సో ఇస్ ఇన్ రైట్ పాత్ అనిపించింది అలా అండం కూడా. సో ఓకే, చలో కమింగ్ టు ద సో అండ్ మీ డైరెక్షన్ ఎప్పుడు? ఇంకా టైం ఉంది బ్రో, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. బట్ దిస్ లాట్ ఆఫ్ టైమ్. నౌ ఐ వాంట్ టు యాక్ట్, వాంట్ టు ఎంజాయ్ యాక్టింగ్ ఎంజాయ్ చేయాలని ఉంది. అండ్ ఇంత లవ్ చూసాక ప్రేక్షకుల దగ్గర నుంచి వాళ్ళకి ఇంకా 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 బెస్ట్ రోల్స్ ఇద్దామని. సో ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ సమ్ అమేజింగ్ రోల్స్. సో ఐ వాంట్ టు యాక్ట్ లాట్. ఇంక ఎవ్రీడే లేచి యాక్టింగ్ చేద్దామని ఉంది నాకల్లా. ఓకే, సో ఫుల్ టైం యాక్టర్గా అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, ఈ యాంటోనీ అనే దాని గురించి, సో దాంతోని దీంతోని కాదు, యాంటోనీ అని యాక్చువల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? సిద్ధునేనా? చాలా ర్యాండమ్ గా మేము ఇప్పుడు కళ్యాణ్ కూడా వస్తాడు కదా, కళ్యాణ్ అందరూ ఉన్నప్పుడు ఎక్కడైనా బయటకు పోయినాము, ఇక్కడ ఉన్నప్పుడు పరిచయం చేపిస్తారు కదా ఒక 10 మందికి, ఇతను నా ఫ్రెండ్ యాంటోనీ అని చెప్తే వాళ్ళు అలో అంటే ఆంటోనీ ఇంతోని కాదు యాంటోనీ అంటుండే సిద్ధు. ఓకే, ఇది ఒక జస్ట్ ఒక కామెడీ పదంలాగా ఎక్కడైనా. కళ్యాణ్ విన్నాడు అది, ఇని అది పట్టేసుకుంటు, అది మామ ఇది నేను పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవాలి సిద్ధు, అదే ముందర పెట్టుకోవడానికి దట్స్ పెట్టుకోండి. దాన్ని కళ్యాణ్ ఒక సీన్ లాగా మార్చేసుకున్నాడు బేసిక్లీ. కళ్యాణ్ అదే అంటున్నా, కళ్యాణ్ గ్రేటెస్ట్ ఏంటంటే రియల్ లైఫ్ లోంచి చాలా పిక్ చేస్తాడు, చాలా పర్సనాలిటీస్ పిక్ చేస్తాడు రియల్ లైఫ్ నుంచి, దాన్నే మళ్ళీ పెట్టి దాన్నే మిమ్మల్ని చేపిస్తాడు ఎక్కువ. ఓకే, సో ఐ థింక్ దట్స్ వై వర్క్ అవుతున్నాయి చాలా క్యారెక్టర్స్. ఇంతకు ఏమైనా వచ్చి ప్రపోజ్ చేయడం కానీ అట్లా ఏం జరగలేదా? జరగలేదు బ్రో. ఇప్పుడు ఆ ట్యూబ్లైట్ గీబ్లైట్ అంటే ఎవరు ప్రపోజ్ భయపడి పారిపోతారు. ఆ క్యారెక్టర్ అంతా ఇది ఉంది కదా. ఎస్ ఎస్, నార్మల్ నోట్ లేదు నథింగ్ అస్సలు. ఇంజనీరింగ్లో అయినా కానీ? ఇంజనీరింగ్లో అయితే బ్రో నార్మల్గా అంటే తుకడా అయిపోయిందా లేకపోతే తుకడా 3-4 సార్లు అయింది, దాన్ని మళ్ళీ 3-4 సార్లు నీట్గా పెట్టేస్తాము. ఇప్పుడు దానికి నీట్గా అయిపోయింది మళ్ళీ. అంటే మూవీస్ మార్చేస్తాయి బ్రో, మార్చేస్తాయి కంప్లీట్గా. ఇంకోటి నాకు అట్లీస్ట్ మూవీస్ ఏంటంటే ఇంకా దాంట్లో మూవీస్లో పడిపోయాక ఐ ఓన్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ మూవీస్. నేను నిజంగా లవ్లో పడ్డా మూవీ తోటి. ఓకే, అంటే జనరల్ చెప్పడానికి ఓకే, బట్ ఐ కుడ్ సీ నాకు ఇంకా మూవీ తప్పితే ఇంకేం లేకుండే వరల్డ్ లేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే అయితే ఇంక ఎవరితో మాడుతుండే నేను, అదే చెప్తుంటే ఇంకా నాకు బిజినెస్ రాదు, వేరే ఇంజనీరింగ్ ఏం అర్థం కాలేదు, ఇది ఒకటి అర్థమైంది, బాగా అర్థమైంది, ఇది ఇందులోనే ఇంకా ఫైనల్ వరకు ఇందులోనే ఉండిపోవాలి. డెఫినెట్లీ ఇంకేం రాదు కూడా. మరి మ్యారేజ్ ఏమనట్లేదా ఇంట్లో వాళ్ళు? ఏమనట్లేదు బ్రో, అంటే మా ఇంట్లో కొంచెం అంత పెద్దగా ఫోర్స్ చేయరు. బట్ యా లెట్స్ సీ. నేను మోర్ ఏంటంటే లెట్ లైఫ్ హ్యాపెన్ టు మీ అన్న దాంట్లో ఉన్నా బ్రో. ఓకే, మనమే ఏదో ప్లానింగ్ చేసుకుని ఎంత చేసినా చాలా కావు. ఇప్పుడు మ్యాడ్ నేను ప్లాన్ చేసింది కాదు, నేను ఉన్నా అక్కడ ఉన్నా, అన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నాను, హార్డ్ వర్క్ చేస్తున్నాను, డిసిప్లిన్ మెయింటైన్ చేసి అన్ని చేస్తున్నాను, వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్.
కానీ అలా ఇప్పుడు ఇది కాకుండా ఎన్నో ప్లాన్ చేశాను నేను లైఫ్లో, ఇది చేద్దాం అది చేద్దాం అది చేద్దాం. నేను అబ్జర్వ్ చేసింది 99% ఆఫ్ థింగ్స్ డెంట్ హ్యాపెన్. సో ఐ థింక్ అది డెస్టినీ అంటే అప్పుడు నేను నమ్మడం బిలీవ్ చేశాను డెస్టినీని. ఓకే. సో సేమ్ అట్లనే మ్యారేజ్ అయినా ఏమైనా వాట్ ఎవర్ ఇంకా ఇది చూద్దాం, లెట్ లైఫ్ హ్యాపెన్. దాని దాకా మనం రియాక్ట్ అవుదాం కరెక్ట్గా. సితారా నుంచి వచ్చిన 2 ఫ్రాంచైజీస్, అందులో యు ఆర్ ద వన్ ఆఫ్ ద మెంబర్. కరెక్ట్. సో 2 దానిలలో మెంబర్గా ఉండడం, అది కూడా మరి క్యూబ్ ఎప్పుడు రాబోతుంది? ఈ క్యూబ్ అయినా నిన్నే సిద్ధు చెప్పాడు కదా ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత క్యూబ్ చేస్తాను అని. మరి అందులో కూడా రైటింగ్ ఇన్వాల్వ్ అవుతారా లేకపోతే ఇంకేదైనా? చూద్దాం, అదే వాట్ ఎవర్ కమ్స్ టు అస్. ఓకే. బట్ డెఫినెట్లీ విల్ ఆల్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. నేను, కళ్యాణ్, విల్ ఆల్ వన్ గ్రూప్ కదా మేము, టీమ్. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? వెరీ టఫ్, బట్ రీసెంట్లీ బికాస్ పుష్ప అప్పుడు నేను దగ్గర నుండి కూడా చూశాను బన్నీ సార్ని, అల్లు అర్జున్ గారు. బట్ చాలా మంది మీరు వినే ఉంటారు ద హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అని. నేను దగ్గర నుండి చూసాను అది. ఓకే. సో 14 days ఉన్నారు కాబట్టి దగ్గర నుండి చూసాను. సో ఐ ఫెల్ లవ్ విత్ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ అసలు మన సబ్జెక్టే కాదు భయ్యా అంటావా? డెఫినెట్లీ సాయి పల్లవి గారు. మీరు ఎవరితో అయినా కానీ హీరోతో డైరెక్ట్ చేయాలంటే ఎవరితో చేస్తారు? అంటే ఇప్పుడు నాకున్న సర్కిల్ నా దీంట్లో సంగీత్ శోభన్. సంగీత్ శోభన్. ఓకే. అంటే ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళని తీసేసిన కానీ స్టార్ హీరోస్ లెవెల్ తీసుకుంటే వాళ్ళలో ఎవరికి డైరెక్ట్ చేయాలనిపిస్తుంది? అంటే ఇది అవుతుందో కాదో సేమ్ అల్లు అర్జున్ డ్రీమ్ బ్రో. అంతే. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు. సో మీ దగ్గర నుంచి సీరియస్ అట్లేం ఎక్స్పెక్ట్ చేయలేమేమో. సీరియస్ నాకు రాదు కూడా బ్రో. ఓకే. వైలెన్స్ సీరియస్ చూడటానికి ఇష్టము. జనరల్లీ నా ఇది కాదు, నా మోర్ ఆఫ్ ఇదర్ కామెడీయో లేదా ఒక మళ్ళీ థ్రిల్లర్ యాంగిల్ బాగా రాయగలుగుతాను నేను. మంచి ఇప్పుడు ఆ థ్రిల్లర్కి జరగాల్సిన ప్లాట్ పాయింట్స్ ఎలా రివీల్ అవ్వాలి అంతా. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ప్యాకేజ్డ్ విత్ అ కామెడీ టోన్. ఓకే. యా. అంటే పార్టీయింగ్ అంటే ఎక్కడికి వెళ్తుంటారు బ్రో యూజువల్గా? ఫ్రెండ్స్? జనరలీ ఫ్రెండ్ ఇంట్లోనే బ్రో. ఫ్రెండ్స్ ఇంట్లో మోస్ట్లీ హౌస్ సీన్స్, అన్లెస్ ఏదో ఫిలిం సక్సెస్ మీట్ ఉందో అలా వెళ్తే కానీ. ఐ జనరలీ ప్రిఫర్ బీయింగ్ ఎట్ అ ఫ్రెండ్స్ హౌస్ పార్టీ. ఫుల్ రచ్చ రచ్చ. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఏమవుతుంది బ్రో? మామూలుగా ఉండదు అనమాట. మామూలుగా ఉండదు. ఓకే. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అండ్ ద ఫైనల్ ఇస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. అంటే డాడ్, మామ్ అండ్ బ్రదర్, సిస్టర్. అందరూ ఉన్నారు బ్రో. అంటే ఐ హావ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే. ఎంతమంది? ఐ హావ్ 3 sisters. ఓకే. 1 brother. డాడ్ మామ్. ఇక్కడ హైదరాబాద్? మొత్తం హైదరాబాద్. అరే లోకల్. ఓకే. సో మీరు ఇట్లా ఫస్ట్ మూవీస్లో కనేటప్పటికి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఏం లేదు, చాలా సపోర్టివ్గా ఉండే బ్రో. బట్ చిన్న భయం ఉంటుంది కదా లోపల, ఎందుకంటే ఫిలిం ఫీల్డ్ అంటే మీ సక్సెస్ రేషియో అంతా కూడా ఒక 1% కూడా ఉండదు మోస్ట్లీ. సో ఆ భయం ఉండే. బట్ ఈ మన మ్యాడ్ 1, టిల్లు స్క్వేర్ తర్వాత ఇంక వెళ్ళిపోయింది. మ్యాడ్ స్క్వేర్ తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా రిలాక్స్ అయిపోయారు. వెరీ హ్యాపీ. ఓకే. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్. సేమ్ ఇయర్ వెరీ నైస్. ఎంజాయ్డ్ ఎ లాట్. ఇట్లా మూవీలో ఎలా ఎంజాయ్ చేయించావు ఇక్కడ కూడా అలాగే ఎంజాయ్ చేయించావు. థ్యాంక్ యూ. విత్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.